నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఓడిపోయిన పార్టీని గాడిలో పెట్టాలి అని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీ మొత్తం ఒక్కసారిగా డిమోరలైజ్ అయింది. దాంతో గడిచిన 10 నెలల కాలంలో పార్టీలో పెద్దగా చురుకుదనం కనిపించడం లేదు. అడపాదడపా చిన్నపాటి నిరసనలు తప్ప వైసీపీ మొత్తం స్తబ్దుగా ఉంది. మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో పనిచేసుకొని పోతోంది. అమరావతి రాజధాని, పోలవరం వంటివి కూటమి ప్రయారిటీలుగా ముందు నుంచి పనిచేస్తోంది. ఈ రెండింటిలో సక్సెస్ అయితే తిరుగుండదు అని భావిస్తోంది. ఇక సంక్షేమ పథకాల విషయంలో ఆలస్యంగానైనా సరే జనాలకు అందించి మార్కులు అందుకోవడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం వద్ద ఎన్నో మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయి. సో వైసీపీ వరకు చూస్తే అభివృద్ధి అజెండా ఏంటో ఇప్పటిదాకా వెల్లడించలేదు. సంక్షేమ పథకాల అమలు చేయలేదు అని మాత్రమే అంటోంది. మాట్లాడితే సూపర్ 6 ఏవి, సూపర్ 7 ఏవి అని అంటోంది. అయితే ఈ పరిమితమైన అజెండాతో వైసీపీ కూటమి సర్కార్ను ఢీకొట్టలేదు అన్నది అంతా అంటున్న మాట. అదే సమయంలో జనసేన, బీజేపీలతో కలిసి టీడీపీ కూటమి బలంగా మారిన వేళ రాజకీయ, ఆర్థిక, సామాజిక పరంగా ఎన్నో అంశాలలో కూటమి అత్యంత పటిష్టంగా ఉంది. గడిచిన 10 నెలల కాలంలో వైసీపీకి కూటమి పెద్దగా ఛాన్స్ అయితే ఇవ్వలేదు. దాంతో నిరాశలోనే విపక్షంలోని వైసీపీ తొలి ఏడాది గడవబోతోందా అన్న చర్చ కూడా ఉంది. ఒకవైపు పార్టీలో సీనియర్లను, విముఖులను సుముఖులుగా చేసే కార్యక్రమాన్ని వైసీపీ అధినాయకత్వం చేపట్టింది. అలాగే జిల్లాల అధ్యక్షులను, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పార్టీ నియమిస్తూ పోతోంది. అనేక కీలక పదవులు భర్తీ చేస్తోంది. అయితే పదవులు అందుకున్న వారు అంత పెద్దగా యాక్టివ్ కాకపోవడం అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. 1కి 10 సార్లు జనంలో ఉండమని చెబుతూ ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ మాటకొస్తే జనంలోకి వెళ్లేందుకు బలమైన ప్రజా వ్యతిరేక అంశం కూడా లేకుండా పోయింది అని అంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే వ్యూహకర్తలు కావాల్సి ఉంది అంటున్నారు. వైసీపీ 2019లో ప్రశాంత్ కిషోర్ సేవలను అందుకుంది. 2024 నాటికి ఆయన బృందంలోని రిషి సేవలను తీసుకుంది. ఇక ఇప్పుడు చూస్తే వైసీపీకి ప్రత్యేకంగా వ్యూహకర్తల టీం అయితే లేదు అనే అంటున్నారు. పైగా పీకే టీం కానీ, ఐపాక్తో కానీ వైసీపీ కంటిన్యూ కాకూడదు అనే నిర్ణయించుకుంది అని చెబుతున్నారు. దాంతో వైసీపీ చూపు జాతీయ స్థాయి వైపుగా మళ్లింది అంటున్నారు. జాతీయ స్థాయిలో పేరు మోసిన వ్యూహకర్తలు అనేక మంది ఉన్నారు. వారి సంస్థలు కూడా ఉన్నాయి. దాంతో వారితో టచ్లోకి వైసీపీ వెళ్ళింది అంటున్నారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం ఉండి సక్సెస్ రేటు కలిగిన వారిని తెచ్చి వ్యూహకర్తలుగా నియమించుకోవడమా, లేక వారి సలహాలు, సంప్రదింపులు తీసుకుంటూ పార్టీని నడపడమా అన్న దాని మీద వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది అంటున్నారు. అదే కనుక జరిగితే వైసీపీ కొత్త రకం పోరాటాలకు మార్గం దొరుకుతుంది. అవకాశం దొరుకుతుంది. అంతేకాదు కూటమి ప్రభుత్వం మీద సరికొత్త పంథాలో జనంలో వ్యతిరేకతను పెంచేందుకు కూడా ఆయుధాలు సమకూరుతాయి అంటున్నారు. మొత్తానికి వైసీపీ వ్యూహాల లేమితో సతమతమవుతోంది అని ప్రచారమైతే సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.